హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుధా కిచెన్ వైజాగ్ క్లాస్. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ ఇప్పటివరకు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మేము సమ్మర్లో వైజాగ్ నుంచి వెస్ట్ గోదావరి అయితే వెళ్ళాము. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అదేవిధంగా అత్తయ్య ఇంటికి కూడా వెళ్దాము, సమ్మర్ హాలిడేస్ కదా అని చెప్పి కార్తీక్ నేను అయితే వైజాగ్లో స్టార్ట్ అయ్యామన్నమాట. మాకు ఏసీ స్లీపర్ అయితే దొరికింది బస్సు. దీంట్లో జర్నీ అయితే అసలు చేసినట్టుగా లేదనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా 2 బెడ్స్ అయితే ఉన్నాయి. చాలా కంఫర్ట్గా అనిపించింది. అసలు జర్నీ చేసినట్టు అయితే లేదు. బయట లొకేషన్ బాగుంది ఆ రోజు అన్నట్టుగా కొంచెం అక్కడక్కడ కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీసాను అనమాట. ఇది వచ్చేసి వైజాగ్ నుంచి వెస్ట్ గోదావరి వెళ్ళే జర్నీ అనమాట, బస్ జర్నీ. ఈ బస్సు అయితే వైజాగ్ నుంచి రాజమండ్రి రావులపాలెం మీదుగా పెరవల్ వెళ్ళి అప్పుడు తణుకైతే వెళ్తుంది అనమాట. తణుకు నుంచి మా ఊరి ఈస్ట్ వైపు వెళ్ళాలంటే కొంచెం దూరం కాబట్టి నేను పెరవల్లో అయితే దిగిపోయాను. నేను ఆఫ్టర్నూన్ 2:30 ఆ టైంకి అయితే ఈ బస్సు ఎక్కడం జరిగింది. నైట్ 8 o'clock అయితే మేము పెరవల్ అయితే రీచ్ అయ్యామన్నమాట. అక్కడి నుంచి మేము పెరవల్లో దిగిపోయి ఆ తర్వాత ఆటోకి అయితే మా ఊరైతే వెళ్ళడం జరిగింది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మా వైజాగ్ టు వెస్ట్ గోదావరి జర్నీ అయితే జరిగిందనమాట. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్స్ వల్ల నా వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. నా ఛానల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా నా ఛానల్లోని వీడియోని చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంక ఈ బస్సుకు సంబంధించి అయితే ఈ బస్సు వచ్చేసి ఏసీ స్లీపర్ అనమాట, ఫుల్ ఏసీ ఉంది. ఆ రోజు ఎండ కూడా బాగా ఉండడం వలన మాకైతే ఈ జర్నీ చాలా బాగా అనిపించింది. ఇప్పుడు కూడా మేము ఏసీ స్లీపర్లో అయితే బస్సులో జర్నీ చేయలేదు. ఎక్కువ ట్రైను లేదంటే బైక్ లేదా కార్లోనే అయితే వెళ్ళామన్నమాట. సో మా కార్తీక్ అయితే లోపల టీవీ కూడా ఉందన్నమాట. సో చాలా బాగా టీవీ చూస్తూ అయితే టైంపాస్ చేస్తాడు. మేము వైజాగ్ నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి అక్కడికి వెళ్ళే వరకు కూడా వెస్ట్ గోదావరి వరకు 2 మూవీస్ అయితే వేసాడు అనమాట. ఒకటి రావణాసుర, ఇంకొకటి ఏదో సినిమా వేసాడు. ఈ 2 మూవీస్ చూస్తూ కూర్చున్నాడు కార్తీక్ అయితే. మాకు అన్నవరంలో ఒక 15 minutes అయితే ఆపాడు అనమాట. బ్రేక్ ఇచ్చాడు. బస్సు ఒక 10 to 15 minutes అయితే ఆపడం జరిగింది. సో ఇది మా థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోస్లో సుధా కిచెన్ వైజాగ్ వ్లాగ్స్ ఛానల్లో కుకింగ్ వీడియోస్ ఉంటాయి, అదేవిధంగా వ్లాగ్స్ కూడా ఉంటాయి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఆ వీడియోస్ని కూడా ఒకసారి వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.